అదంతా అమ్మవారి మహిమ కదా. కావేరికి దేవత సాయం చేస్తే మనం దెయ్యం సాయం తీసుకుందాం. ఈ ఒక్కసారికి నా మాట విను. ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్దాం. అక్కడ పని జరగకపోతే రూటు మారుద్దాం. ఈ ఒక్కసారి నా మాట విని అమ్మజా. అసలు ఈ లక్ష్మి ఎవరు? తన ఇంటికి ఏ పర్పస్ మీద వచ్చింది? అసలు ఆ ఫోటోలు ఎవరు క్రియేట్ చేశారు? అంత మాయగా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారు. శివా, ఏంటత్తయ్య? మన ఇంట్లో పరిస్థితులు రోజురోజుకి దారుణంగా తయారవుతున్నాయి. స్నేహ ఆ పాప ఉనికిని కూడా భరించలేకపోతోంది. నాకర్థమవుతుంది అత్తయ్య, కానీ పాప విషయంలో స్నేహ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటోంది. స్నేహ అపార్థం చేసుకోవడంలో తప్పులేదు శివ. తన స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. నువ్వు తప్పు చేశావని నేను అనడం లేదు, ఎందుకంటే నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. కానీ లక్ష్మి ప్రవర్తన చూస్తుంటే తను చెప్పేది నిజమో అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాము. ఎందుకంటే నీకేమిష్టమో తను అవే ఇష్టాలు చెప్తోంది. కన్న తల్లిలా పెంచిన నాకే డౌట్ వస్తున్నప్పుడు స్నేహ అపార్థం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు. అత్తయ్య, నిజంగా పాప ఎవరో నాకు తెలీదు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు ఎవరో ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ లక్ష్మి కూడా ట్రైన్డ్ ఆర్టిస్ట్ లానే అనిపిస్తోంది. ఇల్లెక్కడో చెప్పటం లేదు, తనని ఎవరు తీసుకొచ్చి పార్కులో వదిలారో చెప్పడం లేదు, చివరికి వాళ్ళమ్మ పేరు కూడా చెప్పట్లేదు. శివ, ఆ వయసు పిల్లలకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఎక్కడో ఒక చోట నోరు జారుతారు. లక్ష్మి చెప్పలేకపోతోందంటే దానికి కారణం తనకి నిజంగానే ఏ వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. తనని భయపెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. తను ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోతే మనమందరం బాధపడ్డాం. అందువల్ల అలాంటి ప్రయత్నం మళ్ళీ చెయ్యకు. అత్తయ్య, నాకు పాప మీద ఎలాంటి కోపం లేదు. నేను చూసేది తనతో ఈ నాటకం ఆడిస్తున్న వాళ్ళని బయట పెట్టాలని. కానీ నేనొక డాక్టర్లా మర్యాదపూర్వకంగా ఆలోచిస్తుంటే వాళ్ళు దొరకటం లేదు. అందుకే ఇక్కడి నుంచి వాళ్ళలాగే ఆలోచిస్తాను. ఎలాగైనా సరే వాళ్ళెవరో తెలుసుకుంటాను. శివ, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. మీ ఇద్దరి సంసారం బాగుపడాలి. అలాగే పాప కూడా వాళ్ళమ్మా నాన్నల దగ్గరికి చేరాలి. అలాగే అత్తయ్య, తప్పకుండా చేస్తాను. పాపను వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి చేరుస్తాను. యమజా, నేను చెప్పాను కదా అమరేష్ పూరి ఆయనే. అంటే ఇక్కడెంత భయంకరంగా ఉందంటే? అదంతే. గుడికెళ్తే భక్తితో ఉండాలి, ఇలాంటి చోటుకొస్తే భయంతోనే ఉండాలి. ఇతన్ని చూస్తుంటే డౌట్గా ఉంది. నేను అనుకున్న పని చేస్తాడో లేదో. ఎవరి మనిషి? నా మీద అపనమ్మకంతో వచ్చినట్టుంది.
తన పేరు యమజ. నా కూతురు లాంటిది. తనకి ఒక కష్టం వచ్చింది. దాన్ని మీరే తీర్చాలి. దేవుడి దగ్గరకైనా సైతాన్ దగ్గరకైనా నమ్మకంతోనే వెళ్ళాలి. నీకు నా మీద నమ్మకం లేదు కదూ? నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, దాంతో నన్ను ఫోటో తీ. పర్వాలేదు, తీ. ఇప్పుడు ఆ ఫోటో చూడు. కంగారు పడకండి. ఈ చోటంతా ఆత్మలతో నిండి ఉంది. అవన్నీ నా అధీనంలోనే ఉన్నాయి. ఏం కావాలో చెప్పు. గోరఖ్, తనకొక కష్టం వచ్చింది. ఎలాగైనా దాన్ని నువ్వే పోగొట్టాలి. అనసూయ, తన కష్టం తననే చెప్పని. నాకు నా బావ అంటే ప్రాణం. కానీ తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరినీ విడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశాం, కానీ కుదరలేదు. ఎలాగైనా మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళని విడగొట్టాలి. విడగొట్టడం ఏంటి? కావేరికి పిచ్చి పట్టించి అర్జున్ని మా యమజవసం చెయ్యాలి. ముందు ఏ పని చెయ్యాలి? కావేరికి పిచ్చి పట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోతే చాలు. మా బావని నేను ఎలాగోలాగా నా వశం చేసుకుంటాను. ఒసే యమజ, రెండు పనులు ఆయనే చేయనివ్వు. అక్కర్లేదండి, మొదటిది జరిగితే చాలు. బావని నేను నా వశం చేసుకుంటాను. అమ్మతో అంతా చెప్పేశావా కాకమ్మా? అదేం లేదు కావేరి పొన్ను. నువ్వు అమ్మతో మాట్లాడతావని నా దగ్గర ఫోన్ తీసుకున్నప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది కాకమ్మా. కావేరి పొన్ను, అది నేను నిన్ను తప్పు పట్టడం లేదు కాకమ్మా.